ఓకే సార్, ఎస్ వస్తాం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఇది అద్భుత బడ్జెట్ అనేది మా భావన. ఓకే ఓకే, వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. యా రైట్. పసుపులేటి సురేష్ గారు గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, మరి మీరేమో పథకాలకు సంబంధించినటువంటి కేటాయింపులలో కోతలు విధించారు అని చెప్పేసి మీ పార్టీ చెబుతోంది. అంతేకాకుండా సూపర్ 6 హామీలను ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం రెవెన్యూ లోటు గురించి మాట్లాడుకున్నాం. మన మేడా విజయశేఖర రెడ్డి గారిని నేను అడిగాను. సో రెవెన్యూ లోటు నాకు తెలిసి 38,683 కోట్ల నుంచి 34,743 కోట్లకి లాస్ట్ డిసెంబర్కి తగ్గింది. ఇప్పుడు దాది దగ్గర కూడా దీన్ని మనం చూస్తుంటే రెవెన్యూ లోటు 22,000 కోట్లకి తగ్గించినటువంటి సిచ్యువేషన్. మరి ఇలాంటివి తగ్గుతూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో సో ఒక రకంగా చెప్పినట్టు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు, కానీ అప్పులు కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఏమంటారు సురేష్ గారు? సార్ ఇప్పుడు అందరికీ నమస్కారం సార్, ప్యానెల్లో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా ప్రేక్షకులకు. మీకు బడ్జెట్ అనేది ఏ రకంగా ఉండాలంటే దేశం మొత్తం ఒక రకంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ఫార్మేట్ ఒక రకంగా ఉంది. ఎక్కడా కూడా దేశ చరిత్రలోనే లేదు ఈ రకమైనటువంటి విధానము. ఈరోజు రాష్ట్ర ఆదాయము అప్పులు కూడా సరిగ్గా లెక్కలు చూపలేనటువంటి స్థాయిలో ఈరోజు ప్రభుత్వం ఉందంటే ఏ రకమైనటువంటి పరిస్థితి నెలకొందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశించేటువంటి ప్రతి ఒక్కటి కూడా సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అదే విధంగా ఏదైతే రాష్ట్ర ఆదాయ పరిస్థితి విషయంలో కావచ్చు. ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే కారణం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద ఆధారపడి ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే వీళ్ళు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలని నిలువునా మోసం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికి ఇది మూడవ బడ్జెట్ లో కూడా స్పష్టమైనటువంటి కేటాయింపులను ఇవ్వలేక చేతులెత్తేసినటువంటి వైనం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఈరోజు ఏదైతే సూపర్ సిక్స్ అంటూ ఓదరగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం, ఇది చాలా ముఖ్యమైన అంశం సార్. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిందే సూపర్ 6 అనేటువంటి హామీల ద్వారా అని చెప్పి పదే చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఆ సూపర్ 6 పథకాలకు ఏ రకంగా మోసం చేసిందో మనం కానీ ఒకసారి చూస్తే, దీపం పథకం కింద ఏ రకంగా 4,083 కోట్ల రూపాయలు ప్రతి ఏడాదికి కూడా అవసరమైనటువంటి పరిస్థితి. మరి మొదటి ఏడాది ఇచ్చింది 865 కోట్లు, అదేవిధంగా రెండవ ఏడాది 2,601 కోట్ల రూపాయలను ఇచ్చారు. అంటే ఇప్పటికీ దాదాపుగా 6,183 కోట్ల రూపాయలని ప్రజలకు ఇవ్వకుండా మోసం చేశారు. మరి ఇది మోసం కాదా? ఆడబిడ్డ నిధికి ఏటా 32,400 కోట్ల రూపాయలు కాగా 3 బడ్జెట్లలోనూ 0 కేటాయింపులు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా? బడ్జెట్ లో అసలు 0 కేటాయింపులు. 3 బడ్జెట్లలో కూడా ₹1 నిధి కేటాయించకుండా ఆడబిడ్డ నిధి హామీ ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం 2 కోట్ల మందికి పైగా ఆడబిడ్డలకి వెన్నుపోటు పడవడం కాదా? నిశ్చితంగా హామీని అడ్డుకోవడం కాదా? అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు దాదాపుగా 20 లక్షల మంది ఉన్నారు. ఈ రకంగా 50 సంవత్సరాల దాటిన వారికి పెన్షన్ ఇస్తాం 4,000 రూపాయలని హామీ ఇచ్చి ఇప్పటికీ ఒక్క బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించలేదు. ఇది తీవ్రమైనటువంటి అన్యాయం కదా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు. ఈ రకంగా ప్రజలను మోసం చేయడం ఎంతవరకు సమంజసం? అదేవిధంగా మీరు చూసినట్లయితే నిరుద్యోగ వృత్తికి దాదాపు 7,200 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది అవసరమైతే ఇప్పటికి 3 బడ్జెట్లలో నిరుద్యోగ వృత్తికి 0 నిధులు కేటాయించారు ఈ ప్రభుత్వం. ఇది నిరుద్యోగ యువతని మోసం చేసేయడం కాదా? 7,200 కోట్లు ప్రతి ఏడాదికి అవసరమైతే 3 బడ్జెట్లలో మీరు 0 నిధులు కేటాయించారు. దాదాపుగా 21,600 కోట్లు. ఈ రకంగా మోసం కాదా? రైతులకు చూస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద పిఎం కిసాన్ తో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పి ఈరోజు పిఎం కిసాన్ తో కలిపి ఇచ్చిందే దాదాపు 14,000. వీళ్ళు చెప్పింది దాదాపు ఏటా 20,000. ఆ లెక్కన తీసుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది 10,000. అంటే ఇప్పటికీ 30,000 ఒక్కొక్క రైతుకి 30,000 రూపాయలు బాకీ పడింది ఈ ప్రభుత్వం. ఆ లెక్కన దాదాపు ఏడాదికి 10,716 కోట్లు అవసరమైతే వీళ్ళ కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి? దాదాపు 4,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం. అంటే నిస్సిగ్గుగా ప్రతి ఒక్క వర్గానికి స్పష్టంగా ఇక్కడ మోసం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉద్యోగులకు చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజు వీళ్ళని నమ్మి
అధికారాన్ని ఇస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేము అధికారంలోకి రాగానే పిఆర్సీ కమిషన్ వేస్తామన్నారు, ఐఆర్లు ఇస్తాం, పెండింగ్ లో ఉన్న ఐఆర్లు అన్ని బకాయిలు చెల్లిస్తామన్నారు, సరెండర్ లీవ్స్ ఇస్తామన్నారు. ఎక్కడ గాలి మాటలు తాగితే ఈ రోజు ఉద్యోగులకి దాదాపు 40,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు. పిఆర్సీ కమిషన్ గత ప్రభుత్వ పిఆర్సీ కమిషన్ ఎత్తేసారు. ఇప్పటికి కొత్త కమిషన్ లేదు. ఎన్నికల ప్రచారాలప్పుడు పిఆర్సీ కమిషన్ వేస్తామని హామీ ఇచ్చారా లేదా? మరి ఇప్పుడు పిఆర్సీ కమిషన్ లేదు, నిధులు లేదు. ఏ రకంగా ప్రతి వర్గాన్ని మోసం చేశారో ఒకసారి విజయశేఖర్ రెడ్డి గారు వారికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? ఇప్పుడు ఆయన అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఆన్సర్ ఉందా మీ దగ్గర? రకాలైనటువంటి అంశాలు చెప్పారు. 1 minute లో చెప్పండి ఆన్సర్. దీపం పథకానికి సంబంధించి ఈ రోజు 2,600 కోట్ల రూపాయలు కేటాయించాం. దాంతో 3 మనం చెప్తున్నామో ఆ 3 సిలిండర్లు మనము ఇచ్చే పరిస్థితుంది. గత సంవత్సరం ఇచ్చాం, ఈ సంవత్సరం ఇచ్చాం. రెండోది అన్నదాత సుఖీభావ సంబంధించి మనము 10,000 రూపాయలు ఒక్క నిమిషం సురేష్ గారు చెప్పాము. దాని ప్రకారం 6,000 కోట్ల రూపాయలు కేటాయించాం. ఎక్కడ సమస్య ఉందో నాకు తెలియదు. అసలు ఆయన రైతే కాదండి, సురేష్ గారు రైతే కాదు. తిరుపతిలో కూర్చొని టౌన్ లో కూర్చొని మాట్లాడే వ్యక్తులకి ఏం తెలుస్తుందండి? ఇప్పుడు మేము పల్లెల్లో ఉన్నాం, పల్లెల్లో మాట్లాడుతున్నాం, రైతులతో ఉన్నారు, ప్రతి ఒక్కరిని కనుక్కుంటున్నాం, ప్రతి ఒక్కరికి డబ్బులు కొంటున్నాయి. ఊరికనే కాకమ్మ కబుర్లు, సోళ్ళు కబుర్లు చెప్పి ఏదో డిబేట్ లో మనం లేదు. ఒకటి ఏదైనా కూడా అంటే ఉపన్యాసపూరితంగా కాకుండా లెక్కల ప్రకారం మనం మాట్లాడాలి. ఏదైనా ఇప్పుడు ఒకటి ఇప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, సురేష్ గారు ఆగండి. విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. సురేష్ గారు ఒక్క నిమిషం, సురేష్ గారు ఒక్క నిమిషం. సురేష్ గారు ఓకే ఎస్ ఓకే ఎస్ ఓకే సురేష్ గారు ఒక్క నిమిషం. నిరుద్యోగ గురించి మాట్లాడండి. ఈ రోజు మేమేం చెప్తున్నాం, సూపర్ 6 పథకంలో భాగంగా 85 నుంచి 90%, ఈ రోజు 60 నుంచి 65,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి. సురేష్ గారు ఆన్సర్ చేస్తున్నాడు. నేను అడుగుతున్నా, మీరు 5 సంవత్సరాలు ఖర్చు పెట్టిందంట, ఈ రోజు ఖర్చు పెట్టిందంట. ఒకసారి ఆ రోజు 2,50,000 కోట్ల రూపాయలు మీరు 5 సంవత్సరాలు ఇచ్చారు. ఈ రోజు 5 సంవత్సరాలు పోల్చుకుంటే 4 లక్షల కోట్లు ఇస్తున్నామండి. 4 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన సురేష్ గారు ఒక నిమిషం. ఓకే విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి ఒక నిమిషం, ఇద్దరు ఆగండి ప్లీజ్. ఓకే ఓకే సురేష్ గారు వెయిట్, సురేష్ గారు వెయిట్ ప్లీజ్. సురేష్ గారు నిరుద్యోగ వృత్తి కూడా దానికి రీప్లేస్మెంట్ గా స్కిల్ డెవలప్మెంట్ కోసం 1,500 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టాలి. స్కిల్ డెవలప్మెంట్ మనము పెట్టడం వల్ల, వారికి తర్ఫీదు ఇవ్వడం వల్ల, ట్రైనింగ్ ఇవ్వడం వల్ల యువతకు ఈ రోజు మంచి ఉద్యోగ అవకాశాలు చేస్తారు. నిరుద్యోగ వృత్తి కన్నా ఒక్క నిమిషం విజయశేఖర్ రెడ్డి గారు. సురేష్ గారు ఆగండి ఆగండి ప్లీజ్. ఓకే అండి, టైం వేస్ట్ అవుతుంది. ప్లీజ్ 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 ఒక్క నిమిషం ఆగండి, ఇద్దరు ఆగండి ప్లీజ్, ఇద్దరు ఆగండి ప్లీజ్, ఆగండి ఒక్క నిమిషం. సురేష్ గారు ఆగండి ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు గుడ్ మార్నింగ్. సో ఒక్క నిమిషం సురేష్ గారు, సురేష్ గారు, సురేష్ గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్ గా చూస్తే ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, SC ST BC మైనారిటీలకు 50 ఏళ్ళకే పింఛన్లు లేవు, డోక్రా మహిళలకు 0 వడ్డీ లేదు అని చెప్పేసి సురేష్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలు.